హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే గొల్లప్రోలు బస్ స్టాండ్. నాకు చిన్నప్పటి నుంచి అసలు గొల్లప్రోలుకి ఒక బస్ స్టాండ్ ఉండేదంట అని వినడమే. ఇప్పటికి నాకు తెలియదు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాతే చూడండి ఒకసారి బస్ స్టాండ్ వచ్చింది ఇక్కడికి. 2015 వరకు కూడా రన్ అయింది. తర్వాత మధ్యకాలంలో రన్ అవ్వలేదు. కొత్తగా ఈ మధ్యకాలం సంక్రాంతి స్టార్ట్ చేశారు. ముందు నుండి సంక్రాంతి ముందు నుండి ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి స్టార్ట్ చేశారు. మనకి ముందైతే 2015 టైంలో బస్సులు ఆగాయని చెప్పేసి ఇక్కడైతే ప్రజలు చెప్తున్నారు. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన సంక్రాంతికి కొత్తగా గొల్లప్రోలు స్టేషన్ అయితే బస్సులు మళ్ళీ కొత్తగా నడవడం మొదలు పెట్టాయి. ముందు గొల్లప్రోలు బస్ స్టేషన్ అంటే మీ అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఒక పాడుబడిపోయిన బంగ్లాలు ఉండే తుప్పలు చెట్లు అవన్నీ మొలిచేసి ఉంటాయి. అయితే మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గాన్ని మరింత అందంగా చూపించాలని ప్రజలకి ఈ బస్ స్టేషన్ అయితే మళ్ళీ బాగు చేపించి మళ్ళీ సరికొత్త వసతులతో ఇక్కడ మళ్ళీ బస్సులు ఆగేలాగా అయితే ఇక్కడ చేశారు.